ఇచ్చి ఆయన పనికి పోయేవాడు. ఎంతో ప్రేమ గలవాడు మా తండ్రి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఆయనే చూసుకొని నాకు చక్కటి సంబంధం ఇచ్చి అంతవరకు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో ప్రేమ గలవాడు. మొన్న నేను తల్లి దగ్గరికి పోయినప్పుడు చిన్నగా ఒక కడ కూర్చొని ఉన్నది. ఎంతో బాధ అయింది. ఎందుకు మాట్లాడతలేవమ్మా నాతో అని అన్నప్పుడు మాట్లాడలేదు. కిందికి అయ్యి కూర్చున్నాడు. అమ్మ ఏమైంది నీకు, ఎందుకు ఇంత చిన్న వారం రోజులమ్మ నాకు తాను ఉండేదేమి లేదు అని అన్నవాళ్ళని తాను వెతికి ఇక్కడనే కదా ఒక తేకుండా అయినా కూడా ఒక బకెట్ పోసుకోవచ్చు కదా నువ్వు అని నేను అన్నా. వారం రోజులకి ఇప్పుడు తానం పోపించింది అని అన్నది. అప్పుడు నాకు ఎంతో బాధ కలిసింది. నువ్వు చేసుకున్నది నువ్వే, నీకే వచ్చింది అని ఎంతో బాధపడి ఏడ్చి వచ్చిన చిన్న సాక్ష్యం దేవుడు దీవించు ఉంచినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యమంత్రి అని నవ్వుకుంటాం కానీ ఆయన ప్రేమ ఎంతో గొప్పది. మరి తన బిడ్డను ఎంతో ప్రేమిస్తున్నాడు ఇప్పటికీ. అమ్మ కూడా అట్లా అప్పుడు చిన్నపిల్లను తాత చూసుకున్నాడు, ఇప్పుడు చిన్నపిల్లలాగా అమ్మ చూసుకుంటుంది. ప్రతిదీ స్నానం చేయించడం, ఎప్పుడైనా చూసినా లేదా గడ్డని గీస్తుంది, గుండె గీస్తుంది, కూర్చోబెట్టి స్నానం చేపిస్తాడు. సో నాకైతే చాలాసార్లు అనిపించింది ఏంటంటే అమ్మ అందరి కూతుర్లకు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఆయన తినకపోతే పట్టి కోప్పడైనా సరే నోట్లో పెడుతూనే ఉంటుంది. ఆయన గద్దరిస్తాడు, అప్పుడప్పుడు కోప్పడతాడు కూడా. నడు నేను వెళ్ళిపోతా అని మస్తు చాలా విసుక్కుంటాడు. అయినా కూడా అమ్మ స్నానం చేపిస్తుంది, అన్ని ఖచ్చితంగా రోజు తినాలని. ఇక అంకుల్ కూడా చెప్పాలంటే ఒకరోజు అన్న తినకపోతే ఆయన ఏం తింటాడో అని ప్రోటీన్ కొనుక్కొస్తాడు, ఆయన ఏది తాగుతాడో మరి అని చాలా అట్లా ఏం తింటాడు మరి ఏది ఆయనకు ఇష్టంగా ఉంటుందని బాగా ఆలోచిస్తారు. మరి వీరిరువురు కూడా మనకు సంఘ కాపరి, మరి దేవుడు ఇచ్చినటువంటి వారు మనకు అన్ని విషయాల్లో చాలా ఆదర్శంగా ఉన్నారు. వాళ్ళ నుంచి మనం అది నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఒక్క మాట